ఏంటి కాలర్ వేయడం ఇంత సింపులా? ఇంత ఈజీయా? ఇన్ని రోజులు నేను చాలా కష్టం అనుకున్నానే. అది కూడా నీట్ ఫినిషింగ్‌లో ఇంత ఈజీగా కాలర్ వేయొచ్చా అని ఈ వీడియో చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ పెడతారండి. అంత సింపుల్‌గా, అంత ఈజీగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాననమాట. కాలర్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఈజీగా కాలర్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని అయితే ఎవరైనా సరే స్కిప్ చేయకుండా చూడండి. చాలా నీట్గా క్లారిటీగా చెప్పాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు పిన్ టు పిన్ పాయింట్ మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడండి, ఎందుకంటే మీకు కంపల్సరీగా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదైతే నేను మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసానండి. కాలర్ నెక్కి బ్యాక్ ఇట్లా పైకి వస్తుంది. మీరు కాలర్ నెక్ దాకా వచ్చారంటే మీకు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం వచ్చినట్టే లెక్క. ఓకేనా? బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం రాకుండా, కటింగ్ రాకుండా కాలర్ దగ్గరికి రారు. ఓకే, కాలర్ దగ్గరకు వచ్చారంటే మొత్తం స్టిచ్చింగ్ చేసే ఉంటారు. కాలర్ దగ్గర మనం ఎట్లా కట్ చేసుకోవాలనేది చిన్న డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళే వీడియోస్ చూస్తారనమాట. ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళకైనా సరే ఇది ఎట్లా కట్ చేసుకోవాలి, బ్యాక్ కాలర్ పెట్టడానికి ఇదంతా ఎలా కట్ చేసుకోవాలి అని మీరు కామెంట్ చేస్తే కొత్త వాళ్ళు, నేను నెక్స్ట్ టైం దీన్ని ఎలా కట్ చేసుకోవాలో నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం కాలర్ని ఎలా కట్ చేసుకుందాం. మీ కస్టమర్ ఎవరైనా సరే మాకు వాళ్ళకి ఇక్కడ దాకా కాలర్ కావాలని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఓన్లీ బ్యాకే కాలర్ కావాలంటారు. కొంతమంది ఏంటంటే ఫ్రంట్ నెక్ హాఫ్ నుంచి ఈ హాఫ్ దాకా కాలర్ కావాలంటారు. కొంతమంది ఏంటంటే ఈ ఫ్రంట్ నుంచి ఇటు సైడ్ ఫ్రంట్ దాకా కూడా కాలర్ కావాలంటారు. మీ కస్టమర్ రిక్వైర్ని బట్టి మనం కాలర్ అనేది కట్ చేస్తాం. నా కస్టమర్ రిక్వైర్ ఏంటంటే హాఫ్ నెక్ కాలర్ అనమాట. అంటే ఫ్రంట్ సగం నెక్ వరకే రావాలి కాలరు, మిగతా అంతా నెక్ ఓపెన్ ఉండాలి అని చెప్పారనమాట. ఇప్పుడు మనం ఎలా మెజర్ చేసుకోవాలి కాలర్ నెక్కి అనేది మనం చూద్దాం. ఫస్ట్ మెజర్ చేసుకుందాం. హుక్స్ల పట్టి, కాజా పట్టి తీసుకోండి. కాజా పట్టీకి యువతల హుక్స్ పట్టి పెట్టండి. అంటే కాజాల పట్టీని వదిలేసేయాలి. ఇట్లా చూడండి, వదిలేసి వీటిని సమంగా పట్టుకోండి. సమంగా పట్టుకున్న తర్వాత ఈ రెండు కరెక్ట్ రావాలి. పై ఈ స్టిచెస్ ఉన్నాయి కదా, ఇది అండ్ ఇటు సైడ్ది రెండు కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా వచ్చిన తర్వాత మీకు ఎక్కడ దాకా కావాలి కాలర్? నాకైతే ఇక్కడ దాకా కావాలి. అంటే కొంచెం కిందకి కావాలి నెక్కి అని చెప్పారనమాట. సో అక్కడ దాకా కావాలి. అంటే నాకు ఇక్కడ దాకా కావాలి కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఒక టాకా పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు టాకా పెట్టుకున్నాం కదా. మనకి చూడండి, ఇక్కడ టాకా ఉంది. ఇక్కడ దాకా కాలర్ కావాలి మనకి. సో మనం మెజర్ చేసుకుందాం. టేప్ తీసుకొని ఈ టాకా నుంచి ఇటు సైడ్, అంటే ఇటు సైడ్ మనం కట్టు పెట్టాం కదా, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ కట్టు పెట్టిన దాకా ఎంత ఉందో టేప్ తోటి మెజర్ చేసుకోండి. ఇక్కడ నుంచి మొత్తం నీట్గా మెజర్ చేసుకోండి. మనకెంత ఉంది? 14.3 ఆర్ 14.5 అనుకోండి. 14.5 ఉంది. అంటే కాలర్ నెక్ మొత్తం కలిపి 14.5 ఉంది. కాలర్ నెక్ మొత్తం కలిపి 14.5, 4.4 అట్లా ఉందన్నమాట. సో దీన్ని పక్కకు తీసేద్దాం. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. క్యాన్వాస్ పేపర్ తీసుకోండి ఒకటి, పేపర్ స్టిఫ్ తీసుకున్న తర్వాత 14.5 కదా, 14.5ని ఇది డబల్ ఫోల్డ్ వేసా చూడండి. ఇది నేను డబుల్ ఫోల్డ్ వేసా పేపర్ క్యాన్వాస్ని. డబుల్ ఫోల్డ్ మీద వేసాను కదా. మనం కూడా ఇప్పుడు ఆ కాలర్ నెక్ని డబుల్ చేసుకోవాలి. అంటే ఆ కాలర్ నెక్ మనం తీసుకున్న మెజర్మెంట్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి.
14.5 మధ్యలో పట్టుకుంటే మనకి 7.2 వచ్చింది. ఫస్ట్ 7.2కి మార్కింగ్ వేసుకోండి. 7.2కి మార్కింగ్ వేసుకున్నారు కదా. ఈ కింద హెచ్చు తగ్గులది కొంచెం కట్ చేసి పక్కన వేసుకోండి. మనకి ఇప్పుడు కాలర్ హైట్ ఎంత కావాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 1.5 ఇంచ్ కాలర్ హైట్ కావాలనుకో 2 పాయింట్స్ పెట్టుకోవాలి మనము. ఓకేనా. కాలర్కి మనం ఖర్చు ఎక్కువ కుట్టాం కదా, హాఫ్ ఇంచ్ అయితే ఏం కుట్టాం, ఒక 2 పాయింట్స్ కుడతాం అంతే. 1.5 ఇంచ్ కాలర్ కావాలి కాబట్టి మనకి 2 పాయింట్స్ అంటే మీ కస్టమర్ రిక్వైర్ అనమాట. వాళ్ళ కాలర్ హైట్ ని కూడా చెప్తారు మనకి, ఇంతే కాలర్ కావాలి, ఇంతే కావాలని. నాకు 1.5 ఇంచ్ వచ్చింది. కొంతమంది 1 ఇంచ్ కావాలంటారు, కొంతమంది 2 ఇంచెస్ కావాలంటారు, కొంతమంది 4 ఇంచెస్ కావాలి కానీ దాని మధ్యలో ఫోల్డ్ కావాలి అంటారు అనమాట. సో నాకైతే 1.5 వచ్చింది. నేను 2 ఇంచెస్కి ఖర్చుతో కలిపి 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నా. అటు సైడ్ ఇటు సైడ్ పైన కింద 2 వైపులా మనకి ఖర్చు కావాలి కదా. ఓకేనా. ఇప్పుడు వీటిని కలిపి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇది కిందది. మనకి 2 ఇంచెస్ కావాలి కదా. 2 ఇంచెస్ ఉందా లేదా చూసుకోండి. ఇటు సైడ్ ఎంత మనం పెట్టింది 7.2 పెట్టిన ఎగ్జాక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు మనము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టాలి మనము. హాఫ్ ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేస్తాం కదా, హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసేయాలి. ఇది కాలర్ నెక్ మొత్తం మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూల వైపు ఉంది కదా, పై వైపు అయినా సరే కింద వైపు అయినా సరే, ఎటు సైడ్ అయినా సరే మీరు, ఇటు సైడ్ అయినా సరే మీరు ఒక చిన్న పైనుంచి ఈ మూల వైపు ఉంది కదా, మూల వైపున కొంచెం క్రాస్ తీసుకోండి. ఇట్లా క్రాస్ తీసేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్ కలర్, ఇది స్ట్రైట్ కలర్ అండి. ఇది కట్ చేసేసుకోవడమే. ఇంకా వచ్చేసింది కలర్ మనకి. ఇప్పుడు దీనికి కావాల్సిన లైనింగ్, ఇది కూడా ఈ లైనింగ్ కూడా డబుల్ ఫోల్డ్ మీద వేస్తున్నాను. కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి నేను. ఓకేనా. ఇట్లా ముడతలు ఉంది అనుకోండి, కొంచెం ఐరన్ చేసేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం స్టిచ్ చేసినా సెకండ్ టైం ఎన్నిసార్లు స్టిచ్ చేసినా కూడా మనకి నీట్గా రావాలంటే ఐరన్ బాక్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఐరన్ బాక్స్ ఉంటేనే ఈ లైనింగ్ ఫోల్డ్ పడతా ఉంటుంది, మనం స్టిచ్ చేసేటప్పుడు అది పక్కా జరుగుతూ ఉంటుంది, నీట్ ఫినిషింగ్ రాదనమాట. సో ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ చేసుకోండి. దీన్ని డబల్ ఫోల్డ్ చేసేసి ఈ క్లాత్ని ఇట్లా పెట్టేసుకొని కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే మనం మీటర్ తెచ్చినా, మీటర్ 20 తెచ్చినా కూడా అక్కడికే సరిపోతుంది అనమాట లైనింగ్. సో చూడండి, బ్లౌజ్ పీస్లో ఇదే ఉంది క్లాత్, ఏం చేసేకి లేదు. ఇప్పుడు ఉన్నదాన్ని మనం అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి. దీన్ని జాయింట్ పెట్టేద్దాం. నేనైతే జాయింట్ పెట్టేస్తానండి. ఏం చేస్తాం, ఇంకా లేనప్పుడు మనం ఏం చేసేకి అవ్వదు కదా. ఇట్లా పెట్టేసి ఒకసారి ఐరన్ అతుక్కుంటదేమో చూడండి. లైనింగ్కి కొంచెం అంటింది, బట్ ఓకే, ఇంత మాత్రమైనా సరిపోతుంది మనకి. ఇప్పుడు వీటిని జాయింట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని తీసి దీని మీదకి ఇట్లా పెట్టేసేయండి.
ఇంకొకటి పైన ఇటు సైడ్ పెట్టాలి. ఇటు సైడ్ పెట్టేసేయండి. క్యాన్వాష్ మెయిన్ క్లాత్ మిడిల్లో, లైనింగ్ ఇంకొక 2 లేయర్స్ లైనింగ్, ఇటు సైడ్ లాస్ట్ ఒకటి అటు సైడ్ లాస్ట్ ఒకటి పెట్టేసి ఐరన్ చేసేద్దాం. ఇప్పుడు స్టిక్ అయిపోయింది కదా. ఈ ఎడ్జ్ నుంచి కుట్టేయాలి. ఒక కుట్టు ఎడ్జ్ నుంచి ఇటు సైడ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ కొంచెం తక్కువ ఉంది. సో ఇటు సైడ్ కూడా కొంచెం షేప్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కువ అనిపించింది కట్ చేసుకొని, ఇది ఇటు సైడ్, ఇదేంటి మెయిన్ క్లాత్ సీదా వైపు ఉంటుంది కదా, సీదా వైపు పైన ఉన్న లైనింగ్ని అటు సైడ్కి తిప్పుకోవాలి మనము. ఓకే, ఇటు సైడ్ మాత్రమే. మళ్ళీ ఇటు సైడ్ తీసారనుకోండి మొత్తం ఉల్టా అయిపోతుంది. ఓకే, ఇటు సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఈ మూల మీద నుంచి ఓపెన్ చేసి లైనింగ్ మీద స్టిచ్చింగ్ వేయాలి. ఓన్లీ లైనింగ్ మీదనేనండి. పైన మనకి కనిపించింది అనుకోండి స్టిచ్ మెయిన్ క్లాత్ మీద, మనకి గలీజీ కనిపిస్తుంది అనమాట. నీట్గా కనిపించాలంటే ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా తిప్పేసుకోండి. ఇట్లా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం లైనింగ్ మొత్తం ఇటు సైడ్ పెట్టేసుకొని పైన ఎడ్జ్కి ఒక స్టిచ్ చేసుకోండి కాలర్కి. అది నీట్ ఫినిషింగ్ ఉంటుంది, దానికి లుక్ బాగుంటుంది అనమాట. చూడండి నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇటు సైడ్ లూజ్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. స్టిచ్ని వేసినంత వరకు కట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేసి లోపల వేసే పేపర్ స్టిఫే కదా, సో అది ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ సమంగా ఉన్నాయా లేదా ఈ రెండు కార్నర్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. నేను చెప్పే దాంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోయినా కూడా నాకు కామెంట్ చేయొచ్చండి. ఇవి రెండు ఇట్లా, ఈ రెండు ఎడ్జెస్ రెండు ఇట్లా పట్టుకొని మిడిల్ లేకి రండి. మిడిల్ లేకి వచ్చిన తర్వాత ఈ మిడిల్లో కింద మూల మీద ఉంటుంది కదా ఒక కట్, చిన్న కట్, ఇది మిడిల్లోకి అని మనకి అర్థం అనమాట. చిన్న కట్ పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ బ్యాక్ రెండు ఉంటాయి కదా, ఈ షోల్డర్ మీద నుంచి ఇవి పట్టుకోండి. బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ను వదిలేసేయండి. ఈ స్టిచ్, ఈ షోల్డర్ మీద స్టిచ్, ఇటు సైడ్ షోల్డర్ మీద స్టిచ్ రెండు ఒకే దగ్గరకు పట్టుకొని బ్యాక్ నెక్ మిడిల్లో పట్టుకోండి. మిడిల్లో పట్టుకొని ఇక్కడ చిన్న ఒక కట్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు కట్ ఇచ్చిన తర్వాత ఇట్లా పెట్టుకోండి మీరు. ఓకేనా, ఇప్పుడు ఈ మిడిల్లో మనం కట్ పెట్టుకున్నాం కదా, ఈ కట్, ఈ బ్లౌజ్కి మిడిల్లో బ్యాక్ మిడిల్లో కట్ పెట్టుకున్నాం కదా, ఈ కట్ రెండు ఒక చోట పెట్టండి, రెండు జాయింట్ అయ్యేలాగా. ఓకే, జాయింట్ అయ్యేలాగా పెట్టేసి, నేనైతే అసలు ఈ పిన్నులు ఏం పెట్టనండి, సూది కనిపించింది మీకోసం పెడుతున్నా. పిన్నులు ఏం పెట్టను, నేను అట్లాగే వేసేస్తాను అనమాట. జరగదు, నేను అడ్జస్ట్ చేస్తాను, జరగదు అనమాట. సో నేను మీకోసం ఒక పిన్ను ఉంటే పెట్టాను. మీరు కూడా కదలకుండా ఉండడానికి ఒక పిన్ను పెట్టేసుకోండి ఇక్కడ. ఓకేనా, బెస్ట్ చాయిస్ అది.
అప్పుడు నీట్‌గా వస్తది మీకు కాలర్. ఇంక ఫ్రంట్ సైడ్ కొంచెం అవతలకి, ఇవతలకి జరగకుండా ఉండేలాగా నీట్‌గా వస్తది. ఇప్పుడు ఖర్చు మీరు 1/2 ఇంచ్ కావాలా, 2 పాయింట్స్ కావాలా, 3 పాయింట్స్ కావాలా అనేది ఈ కాలర్ సైజుని బట్టి, మీ కస్టమర్ ఇచ్చే కాలర్ సైజుని బట్టి 2 కరెక్ట్‌గా సరిపోతాయా లేదా నేను పెట్టే ఖర్చుకని చూసుకొని ఖర్చయితే పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మిడిల్‌లో ఒక రఫ్ అయితే చేసుకున్నా నేను. ఆ తర్వాత ఇప్పుడు ఇంక యాజ్ ఇట్ ఈజ్‌గా మనం రెగ్యులర్‌గా ఎలా కుట్టేస్తామో అదే 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుట్టేసేయండి. ఇలా కుట్టేసుకోండి. నేనైతే చాలా సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగొచ్చు. ఓకే. ఎందుకు ఇలా స్టిచ్ చేస్తున్నా అంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి కొంచెం అవతలకెళ్ళినా, యువతలకెళ్ళినా ఇలా స్టిచ్ చేశారంటే చాలా ఈజీగా ఉంటదనమాట. ఓకేనా? ఇప్పుడు ఇటు సైడ్ తిప్పేసి, ఇటు సైడ్ కుట్టాం కదా! ఇప్పుడు ఇటు సైడ్ తిప్పేసి ఈ చివరి నుంచి కుట్టండి. అంటే అప్పుడు మనకి డబుల్ స్టిచ్ పడిపోతది ఇటు సైడ్ నుంచి. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ ఎంత ఖర్చు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నారో ఇటు సైడ్ కూడా అంతే ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలా. ఇట్లా ఈ ఎడ్జ్ దాకా ఎక్కడైనా కొంచెం తప్పుగా వచ్చింది, స్టిచ్ వంకరగా వచ్చింది అనుకుంటే సెకండ్ స్టిచ్లో ఆ వంకర వచ్చిన స్టిచ్ని మనం కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇట్లా కుట్టేసాం కదా కాలర్ని. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇంత ఎక్కువ ఉన్నా కూడా మనకు కొంచెం కష్టమైపోతుంది. సో కింద క్లాత్ తెగుతుందేమో చూసుకొని కట్ చేసుకోండి. తర్వాత ఈ పిన్ని అయితే తీసేయండి. ఇప్పుడు కాలర్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కాలర్ని మనం ఇట్లా పెడితే ఈ ఖర్చు అంతా ఉంటుంది కదా అనుకోవచ్చు. ఈజీ అని ఎందుకన్నానంటే ఇప్పుడు చెప్తాను నేను. ఈ కాలర్ని ఇలాగే పెట్టేసేయండి. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే సరిపోలేదండి బ్లౌజెస్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. లైనింగ్ మనం మీటర్ తెచ్చినా కూడా సరిపోవు అనమాట. మీటర్ కంటే ఎక్కువ తెస్తే మాకు అంత లైనింగ్ పట్టదు కదండి, మీరు లైనింగ్కి ఎందుకు అంత కాస్ట్ వేస్తున్నారు అంటారు. దాన్ని ఏదో మనం వాళ్ళు ఇచ్చే మనీతోటి మనం మేడలు కట్టేస్తున్నట్టు ఫీల్ అవుతారు అనమాట. సో వీళ్ళు కాదు, ఈ బ్లౌజ్ వాళ్ళు కాదు, జనరల్గా చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు క్రాస్ పట్టీలు తీసుకొని మనం నెక్కి హెమ్మింగ్ వేస్తాం కదా, ఆ హెమ్మింగ్ వేసే పట్టీలు కట్ చేసుకోండి. ఆ నెక్కి ఎంత లెంత్ ఉందో చూసుకొని అంత లెంత్కి హెమ్మింగ్ వేసే పట్టీలు కట్ చేసుకొని వాటిని అన్నిటిని జాయింట్ వేసేసుకోండి. మీరు ఆల్రెడీ కాలర్ దాకా వచ్చారంటే బ్లౌజ్ నెక్ హెమ్మింగ్ పట్టీ వేయడం ఇవన్నీ వచ్చే ఉంటాయి. హెమ్మింగ్ పట్టీకి మీరు ఎలా అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటారో క్రాస్ పీసెస్ అలాగే కట్ చేసుకొని అన్ని ముక్కలు జాయింట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టీని కాజాల పట్టీని రెండు సమంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏదైనా ఒక సైడ్ ఎక్కువ ఉంటే అది కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గానే మనము ఇప్పుడు జాయింట్ వేసుకున్న హెమ్మింగ్ పట్టీ ఏదైతే ఉందో దాన్ని బ్లౌజ్కి నార్మల్గా మీరు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి స్టిచ్ చేసుకుంటారా, 2 పాయింట్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టము. మీరు ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు పెట్టేసి హెమ్మింగ్ పట్టీ అయితే వేసేయండి. చుట్టూతా కాలర్ని ఇట్లా వెనక్కి ఫోల్డ్ చేసి నెక్ చుట్టూతా హెమ్మింగ్ పట్టీతో ఒక పట్టీ అయితే కుట్టేసేయండి. కుట్టిన తర్వాత చుట్టూ కాట్లు పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ దగ్గర కానీ కాలర్ దగ్గర కానీ చుట్టూ రౌండే వస్తుంది కాబట్టి చుట్టూ కాట్లు కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడే నెక్ మనకి పర్ఫెక్ట్గా తిరుగుతుంది మంచిగా పైకి కనిపించడానికి. ఇప్పుడు మనము కాట్లు పెట్టిన తర్వాత ఎక్స్ట్రాగా అనిపించిన ఖర్చు మొత్తాన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హెమ్మింగ్ పట్టీని అటు లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసి కుట్టు పెట్టేసుకోండి. పైన మామూలుగా హెమ్మింగ్ పట్టీ వేస్తారు కదా అలాగే. ఇప్పుడు ఇటు సైడ్ తిప్పేసి ఒకవేళ హెమ్మింగ్ క్లాత్ వేసిన క్లాత్ ఎక్కువ కనుక ఉంటే దాన్ని కట్ చేసేసుకోండి, లేదంటే అట్లాగే వదిలేసేయండి.
అంతే అండి, ఆల్మోస్ట్ కాలర్ అయితే అయిపోయిందనమాట మనం వేయడము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాలర్ని ఇటు సైడ్ తిప్పేస్తే నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకే నేను అంత సింపుల్ అని చెప్పాను. ఇది చిన్న అంటే బిగినర్స్కి చెప్పినా కూడా అర్థమయ్యే విధంగా చెప్పాను నేను. ఓకేనా. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీని లోపలికి అనేసి కాలర్ని పైకి పెట్టేసి బ్లౌజ్ క్లాత్ అంటే బ్యాక్ నెక్ క్లాత్ ఉంటుంది కదా, దాని మీద ఎడ్జ్కి స్టిచ్ వేయాలన్నమాట. కాలర్ మీద స్టిచ్ వేయకూడదు. ఎడ్జ్కి కాలర్ దగ్గర నుంచి ఇటు సైడ్ కాలర్ దాకానే ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు నీట్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. బోటిక్ స్టైల్లో ఎట్లా స్టిచ్ చేస్తారో అట్లాగే కనిపిస్తుంది నీట్గా. ఫిట్టింగ్ కూడా చాలా బాగా ఉందండి. ఫిట్టింగ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగా కుదిరింది వాళ్ళకైతే. అంటే మనకి చూసేకి పై వైపు నుంచి చూసేకి నీట్గా బొటిక్ స్టైల్లో స్టిచ్ చేసినట్టు మనకి కనిపిస్తుంది అనమాట. కానీ మనం లోపల స్టిచ్ చేసింది చాలా ఈజీ కదా. మీకు ఈజీ అనిపించింది ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా నేను చెప్పింది మీకు నచ్చింది అనుకుంటే కంపల్సరీగా లైక్ ఇచ్చేసేయండి అబ్బా. ఓకేనా. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ ఇంకా మోర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.